కష్టపడి తపనతోని 10 ఏళ్ళు కష్టపడి ఇవాళ లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. ఎందుకు తెలుసా? అది పిహెచ్డీలతో రావు, అవి యాటిట్యూడ్ అనేది పిహెచ్డీలతో రాదు. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అనేది ఎంబీఏ చేస్తే రాదు. లేకపోతే మన పట్టుదల, ఈ పడితే లేవడం, ఇవన్నీ చెప్తాం కదా స్టోరీలు, అవి నీకు అక్కడ తెలుస్తాయి. నువ్వు ఎవరైనా ప్లాట్ అమ్మేయడానికి జనాల దగ్గర పోయినప్పుడు నువ్వు కూడా రియల్ ఎస్టేట్ అన్న ఒక్క మాట చాలు, రాత్రి నిద్ర పట్టదు నీకు. దాన్ని తట్టుకోవాలి నేను అంటున్నా అంతే. తర్వాత ఒక 10 సార్లు అదే పర్సన్ అన్నాడు అనుకో ఎవరన్నా, నువ్వు కూడా రియల్ ఎస్టేటా అంటే, వ్యూవర్స్ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతానండి. అందరూ పాలిటిక్స్లో డబ్బు సంపాదించిన తర్వాత కూడా, ఒకవేళ పాలిటిక్స్లో మంచి మనీ ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు, లేదు కొంత మనీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఏదో విధంగా మనీ వచ్చిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ కదా ఆబ్వియస్ గా. సినిమాలలో మనీ వచ్చిన హీరోలు అందరు ఎక్కడ పెడుతున్నారు? రియల్ ఎస్టేట్ లో పెడుతున్నారు. ఇండస్ట్రియలిస్టులు వేరే అన్ని బిజినెస్లు చేసి ఎక్కడ పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్? రియల్ ఎస్టేట్ లోనే కదా. అంటే రియల్ ఎస్టేట్ మంచి ఫీల్డా మామూలు ఫీల్డా బై? నువ్వు వచ్చి జోకేసేస్తుంది, నువ్వు వచ్చి ఏమంటున్నావు రియల్ ఎస్టేట్ నువ్వు కూడా చేస్తున్నావు అంటే, అందరు చేస్తుంది రియల్ ఎస్టేట్ బై. హీరోలు చేస్తున్నారు, పొలిటీషియన్స్ చేస్తున్నారు, ఇండస్ట్రియలిస్ట్ చేస్తున్నారు, నేను వచ్చి చేస్తున్నా. నేను తప్ప ఒప్ప? నేను 100% కరెక్ట్. కాబట్టి ఆ ఆన్సర్ చెప్పే దమ్మని ఉండాలి కదా.